వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి. స్వామికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 స్థానాలకు తగ్గకుండా గెలుస్తుందని వంశీచంద్ర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ నియోజకవర్గమైన నేను రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నటువంటి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గమైన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలలో ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు రావడం జరిగింది. గతంలో రాష్ట్రాన్ని పాలించినటువంటి కుటుంబ పాలన, అవినీతి పాలన, అరాచక పాలన అంతమొందించి ఇవాళ ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగుతున్నది. అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతున్నది. మహిళలకు, యువకులకు, విద్యార్థులకు, రైతులకు, కార్మికులకు, అన్ని ఉద్యోగస్తులకు, పెన్షనీర్లకు, దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు అందరికీ అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజలందరూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నచ్చి మెచ్చి కాంగ్రెస్ పార్టీగా అండగా ఉండాలని ఖచ్చితంగా 14 స్థానాలకు తగ్గకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాలను గెలవబోతున్నది. అలానే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు సాధించి మన భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర, తర్వాత మళ్ళీ 6000 పైచీలకు కిలోమీటర్ల భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టి మన కోసం పరితపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు.